ఈ వీడియోలో సుమల ఇండోనేషియన్ హారర్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. డ్యూరేషన్ వచ్చేసి 1 hour 53 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి సుమల అనే ఒక ఆడదయ్యం విలేజెస్లో ఉంటున్న చిన్న పిల్లల్ని రాత్రి అయ్యేసరికి చంపడం జరుగుతుంటుంది అనమాట. అసలు తను అలా ఎందుకు చేస్తుంది? ఈ సుమల అనే దయ్యం ఎవరు? వీడి చుట్టూరు నడిచే స్టోరీయే సుమల. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చెప్తున్నా భయ్యా, మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోలేదు. 30% ఆడియన్స్ మాత్రమే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకున్నారు. ఉన్న 70% ఆడియన్స్కి నా నోటిఫికేషన్ అసలు వెళ్ళట్లేదు. ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా బెల్ ఐకాన్ ఆన్ చేసుకుని పెట్టుకోండి. నా నోటిఫికేషన్ మిస్ అవుతే మీరు వీడియోస్ ఎలా చూస్తారు? ఇంక ఛానల్ ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అసలు మీరు చెప్పండి. సరే మళ్ళీ విజిట్ చేసి చెక్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మన ఛానల్ నుంచి వచ్చి ఏ వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకే, అండ్ ఇంక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే నాకైతే వన్ టైం వాచబుల్ భయ్య పర్లేదు అనిపించింది. యాక్చువల్లీ రొటీన్ కాన్సెప్టే, కొత్తగా అయితే ఏముండదు. ఫస్ట్ 10 minutes మాత్రం బల్ల చూపిస్తారు భయ్య. ఆ దయ్యాన్ని చూపించిన విధానం కానీ, ఆ చంపడం కానీ, వాళ్ళు సెట్ చేసుకున్న విజువల్స్ కానీ చాలా బాగుంటుంది. కొంచెం హార్ఫైయింగ్ అయితే ఉంటుంది భయ్య. మంచి సస్పెన్స్ అయితే క్రియేట్ చేస్తారు. అక్కడి నుంచి ఫ్లాష్ బ్యాక్ కి తీసుకెళ్తారు అనమాట మూవీ మొత్తం కూడా. అండ్ ఇక్కడ మెయిన్ డిఫరెంట్ థింగ్ ఏంటంటే ఫ్లాష్ బ్యాక్ కంప్లీట్ అయ్యేసరికి మూవీ కంప్లీట్ అయిపోతుంది. అదే హైలైట్. నేను చెప్తున్నా కదా, ఇండోనేషియన్ హారర్ మూవీస్ ఆర్ లిటరల్లీ డిఫరెంట్ ఉంటాయి. ఆ కాన్సెప్ట్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. ఒకవేళ రొటీన్ కాన్సెప్ట్ తీసుకున్న దాన్ని ప్రెజెంట్ చేసే విధానం అయితే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మాక్సిమం ఇండోనేషియన్ హారర్ మూవీస్ చాలా రివ్యూస్ పెట్టాను. మన ఛానల్లో ప్రత్యేకంగా దాని ప్లేలిస్ట్ ఉంది. ఎక్కువ చూసాను కాబట్టి చెప్తున్నాను నేను. వాళ్ళు హారర్ తీసుకుంటారు బట్ డిఫరెంట్ గా ప్రెజెంట్ చేస్తారు. ఇది కూడా అంతే. ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుద్ది, ఫ్లాష్ బ్యాక్ ఎండ్ అయ్యేసరికి మూవీ కంప్లీట్ అయిపోద్ది. నాకు ఇంకా చాలా బాగా నచ్చింది. చాలా డిఫరెంట్ గా అనిపించింది. మీకు హారర్ మూమెంట్స్ గట్టిగానే ఉంటాయి అండ్ భయపడి మూమెంట్స్ కన్నా దయ్యం చంపే మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి భయ. ఆ కిల్లింగ్స్ అన్నవి చాలా బ్రోతలుగా ఉంటాయి. చాలా బ్లడ్ బాత్ అయితే ఉంటుంది అనమాట. రక్తపాతం సృష్టిస్తుంది దయ్యం అయితే. ఆ చంపే విధానాలన్నీ కూడా కొంచెం హారిఫైయింగ్ గా ఉంటాయి అండ్ కొంచెం క్రీపీగా ఉంటాయి అనమాట. అవన్నీ చూడగలను. ఆ చంపడాలు ఎలా ఉన్నా పర్లేదు, ఎంత 18+ ఉన్నా పర్లేదు చూడగలను అనుకుంటే మీరు ఖచ్చితంగా మూవీ చూడండి. వన్ టైం వాచబుల్ అని చెప్తాను నేను. అండ్ మరీ చెప్తున్నా, చైల్డ్ అబ్యూస్ ఉంటుంది, చైల్డ్ కిల్లింగ్ ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇందులో దయ్యం కింద యాక్ట్ చేసింది ఒక అమ్మాయి, అది కూడా చిన్న పాప. ఆ పాప చేత వాళ్ళు ఎలా జనాలను చెప్పించారు, ఆ పాప అంత క్రూరంగా ఎలా నటించింది నాకైతే అర్థం కాలేదు. కానీ ట్రల్లీ భయ్యా, ఒక చిన్న పాప దయ్యం కింద యాక్ట్ చేసిన విధానం కానీ, తను పెట్టిన ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా బాగుంటుంది. నేనైతే షాక్ అయ్యా, ఒక పాప చేత ఇంతలా ఎలా నటించారు రా బాబు అని చెప్పేసి. దానికైతే మీరు సర్ప్రైజ్ అవుతారు. దానికోసమన్నా ఖచ్చితంగా చూడమని చెప్తాను నేను. ఒకసారి ట్రై చేయండి. విజువల్లీ టెక్నికల్లీ సినిమా అయితే చాలా బాగా చూపించారు. అండ్ ఆ ఫ్లాష్ బ్యాక్ కంప్లీట్ అయ్యేసరికి అంటే ప్రీ క్లైమాక్స్ అనమాట, ఒక 10 to 20 minutes ఫుల్ బ్లడ్ బాత్ చూపిస్తారు. చాలా ఎక్కువ ఉంటుంది. ఫ్యామిలీతో అయితే ఏం చూడొద్దు, ఇండివిజువల్ గానే చూడండి. ఎందుకంటే మళ్ళీ ఫ్యామిలీతో మీరు చూసినట్టు చైల్డ్ అబ్యూస్ లో, చైల్డ్ కిల్లింగ్స్ వల్ల ఇబ్బంది పడతారు. అండ్ ఆ కిల్లింగ్స్ అన్ని కూడా వెరీ బ్రోతలుగా ఉంటాయి. సో అందువల్ల ఇండివిజువల్ గానే చూడండి. నెట్ఫ్లిక్స్ లో ఉంది. తెలుగు లాంగ్వేజ్ అయితే ఉంటుంది, ఇండోనేషియన్ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే ఉంటాయి. హారర్ మూవీ అన్నాం కదా అని చెప్పి ఎక్కువ హారర్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. హారర్ లిమిట్ గా ఉంటుంది బట్ కిల్లింగ్స్ అన్నవి చాలా ఎక్కువగా ఉంటాయి. థ్రిల్ అయితే ఉంటుంది మీకు. కాన్సెప్ట్ మాత్రం చాలా రొటీన్ గా ఉంటుంది. మీరు ఏదైనా కొత్తగా కొంచెం చూద్దాము, ట్రై చేద్దాం అంటే ఒకసారి గివ్ ఇట్ ట్రై. ఓకే, మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి. ఇలాగే కొత్త మూవీస్ అండ్ కొత్త వెబ్ సిరీస్ రివ్యూస్ కావాలి అంటే మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టైప్ ఆఫ్ కంటెంట్ మన యూట్యూబ్ లో ఎక్కడ దొరకదు, అది కూడా తెలుగులో. అండ్ అలాగే మన తెలుగులో రిలీజ్ అయ్యే మూవీస్ కానీ, వెబ్ సిరీస్ కానీ, థియేట్రికల్ రిలీజెస్ రివ్యూస్ కూడా మన ఛానల్లో పక్కా ఇస్తాము. ఏదైతే విడిచిపెట్టం భయ్యా, ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఆల్ నోటిఫికేషన్స్ అనే ఆప్షన్ లో పెట్టుకుంటేనే మీకు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ అన్ని కూడా తెలుస్తాయి, లేదంటే లేదు. ఓకే, లవ్ యూ ఆల్, బై.